హలో. ఓకే. హలో. హలో. ఓకే. హలో ఏపీ సెట్ ఆస్పిరెంట్స్. సో, మనం చివరి ప్రిపరేషన్ స్టేజ్‌కైతే వచ్చేసాం గదా! మనకింకా ఓన్లీ 1 వీక్ మాత్రమే ఉంది ఏపీ సెట్ ఎగ్జామ్ కొరకు. సో, మనం అంతా సిలబస్ మాత్రం కంప్లీట్ చేసేసుకున్నాం. అలాగే రివిజన్ కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు గాబట్టి, సో, ఇప్పుడు మనకు తక్కువ టైం ఉంది గాబట్టి, రివిజన్ స్ట్రాటజీని ఈ సెషన్‌లో నేను ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఏ విధంగా ఈ వారం రోజుల్లోపు మీరు ఏ విధంగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటారో అదొకసారి ఈ సెషన్‌లో నేను చెప్పేస్తున్నాను. సో, కొన్ని టిప్స్ ఉన్నాయి దీనికి. ఎలా రివైజ్ చేసుకోవాలి, టైమ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, కొన్ని నేను టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. సో, చూద్దాం. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంది మనకి కీ రీజన్ స్ట్రాటజీస్‌లో చూసుకుంటే, ఫస్ట్ వన్ ఫోకస్ ఆన్ ద ఫార్ములాస్. సో, రివైజ్ ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్ అండ్ మేక్ ఏ ఫార్ములా షీట్. యూజ్ ఫ్లాష్ కార్డ్ యాప్. సో, ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు మాత్రం మీరు అక్కడ ఈ స్టిక్కీ నోట్స్ ఆర్ ఫార్ములా షీట్ అనేది మెయింటైన్ చేస్తే ఒక్కసారి గో త్రూ ఎళ్ళేసి ఒక్కసారి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. ఒకసారి రివిజన్ చేసేసేయండి. అలాగే సెకండ్ టైమ్ చూసుకుంటే ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ ద మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ మోడర్న్ ఫిజిక్స్. ఈ 4 చాప్టర్స్ పైన బాగా మనము కాన్సంట్రేట్ చేసి ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసేస్తే మాత్రం ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మనము కవర్ చేసినట్టు అయిపోద్ది. సో, నెక్స్ట్ ఇంకేంది? సో, నెక్స్ట్ చూసుకుంటే మనము నెక్స్ట్ చూసుకుందాం. కాన్సెప్చువల్ క్లారిటీలో ఏ టాపిక్స్ అనేవి ఒక్కసారి రివైజ్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. మనం ఏంది 1D మోషన్ అండ్ 2D మోషన్. మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఎ ప్లేన్ బాగా ఒక్కసారి రివైజ్ చేసేసేయండి. అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. బేస్డ్ అపాన్ ద న్యూమెరికల్స్ అండ్ బేస్డ్ అపాన్ ద కాన్సెప్చువల్ క్లారిటీ ఆల్సో. అండ్ సెకండ్ వన్ ఏంది మనకి వర్క్ ఎనర్జీ పవర్. ఇది మనం మొత్తం ఎక్కువ వెయిటేజ్ అనేది ఫస్ట్ ఇయర్‌లో ఉంది కాబట్టి, సో, వర్క్ ఎనర్జీ పవర్ కూడా ఒక్కసారి రివైజ్ చేసేసుకోండి. దాని తర్వాత లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, అలాగే కెపాసిటర్స్ అండ్ సర్క్యూట్స్ అండ్ లాస్ట్ వన్ ఈస్ సెమీకండక్టర్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో, ఈ చాప్టర్స్ పైన ఒక్కసారి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది తెచ్చుకోండి. ఎందుకంటే దీని నుంచి ఎక్కువ మనకి థియరిటికల్ క్వెషన్స్ వస్తాయి కాబట్టి, సో, ఈ కాన్సెప్చువల్ క్లారిటీ మాత్రం మెయింటైన్ చేయండి. లాస్ట్ ఈ డేస్‌లో ఈ క్రూషియల్ టైంలో మనకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇలాంటి టిప్స్ అనేవి. ఓకేనా? సో, ఇంకోటేది మనకి సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ 3-5 క్వెషన్ పేపర్స్‌ని ఒకసారి సాల్వ్ చేయండి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ కూర్చుంటే ఒక పేపర్ అయిపోద్ది. అండ్ ఒక 2-3 పేపర్స్ అయిపోతాయి. ఒక 5 అవర్స్ కూర్చుంటే 3 పేపర్స్ అయిపోతాయి. ఈజీగా అయిపోతాయి. ఒక ప్రాక్టీస్ అయిపోతుందన్నమాట. నువ్వు రివిజన్‌లో ఉన్నావు కాబట్టి ఈ ప్రాక్టీస్ పేపర్స్‌ని ఒక్కసారి చేసేసుకుంటే మాత్రం మీరు ప్రతి క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందని ఈజీగా కనిపెట్టేస్తావు. ఓకేనా? సో, ఇంకోటేంది మరి ఫోకస్ ఆన్ ద రిపీటింగ్ ప్యాటర్న్. ఈ రిపీటింగ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపీటింగ్ ప్యాటర్న్ అనేది ఒక్కసారి చూసుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూసుకోండి. దాన్ని కంపేర్ చేయండి. దీనికి ఎంత టైం పట్టదో ఒక గంటలోనే మీరు అన్ని పనులు అనేవి చేసేస్తారు. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంది? కాన్సెప్ట్స్ ఆర్ రెగ్యులర్ అంటే ఈ కాన్సెప్ట్స్‌లో తీసుకుంటే మనము మీ ఫేవరెట్స్ అలాగే హై వెయిటేజెస్ ఉన్న చాప్టర్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఈ రివిజన్ టైంలో మాత్రం తక్కువ టైం ఉంది కాబట్టి చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ నాలెడ్జ్‌ని పొందాలనుకుంటే, ఎక్కువ రివిజన్ చేయాలనుకుంటే ఇలాంటి టిప్స్‌ని ఒక్కసారి మీరు ట్రై చేయండి. డెఫినెట్‌లీ మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్విక్ ఎంసీక్యూ ప్రాక్టీస్. సో, ఈ ఎంసీక్యూ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే మీరు పీవైక్యూ ఆర్ ఎంసీక్యూ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే టైం పెట్టుకోవాలి. సో, టైం అనేది పెట్టుకోవాలి ఎంసీక్యూ ప్రాక్టీస్‌కి. ఒక్క ఎంసీక్యూకి ఎంత టైం అనేది స్పెండ్ చేస్తున్నాం. సో, అది క్యాలిక్యులేట్ చేసుకొని ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ విత్ డూయింగ్ ద పీవైక్యూస్ ఫ్రమ్ ఆల్ చాప్టర్స్. సో, టైం అనేది పెట్టుకొని మీరు ఎన్ని పీవైక్యూస్ చేస్తున్నారో ఒక గంటలో లేదా ఒక 30 మినిట్స్‌లో ఎన్ని చేస్తున్నారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏంది? సో, ఇది ఏమవుతుంది మనకి ఆ స్పీడ్ అప్ ఆఫ్ సాల్వింగ్ న్యూమెరికల్స్ మీకు గ్రాస్ప్ చేసుకుంటారు. అలాగే మీరు కాన్ఫిడెన్స్‌ని కూడా ఎక్కువ బిల్డప్ చేసుకుంటారు. సో, నెక్స్ట్ వన్ చూద్దాం. సో, ఇంకోటేంది? ఎర్రర్ లాగ్ రివ్యూ. సో, దీంట్లో చూసుకుంటే మనము రీవిజిట్ యువర్ మిస్టేక్ ఫ్రమ్ ద ప్రీవియస్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్. సో, ఒక్కసారి చూసుకోండి. మీరు ఆల్రెడీ 2-3 మాక్ టెస్ట్‌లు రాసేసి ఉంటారు. కాబట్టి మీ ప్రీవియస్ మిస్టేక్స్ ఏంటి ఒక్కసారి రీచెక్ చేసుకోండి. అలాగే మీ గూడ్స్ అండ్ మిస్టేక్స్ కాకుండా మీ
అంటే మీ బెస్ట్ ఏం చేశారు అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. బెస్ట్ అనేది లూజ్ అవ్వద్దు, అలాగే మిస్టేక్స్ అనేది మళ్ళీ చేయకూడదు. సో ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, అండర్స్టాండ్ యు మైట్ దిస్ టాపిక్స్, హౌ టు అవాయిడ్ దెమ్. సో మిస్టేక్స్ చేసినా కూడా దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా నేను అంటే దాన్ని అంటే కవర్ చేసుకోవాలి, అలా మీరు అలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యి ఒకసారి రీచెక్ చేసుకోండి ఈ మిస్టేక్స్ని. సో ఎస్పెషల్లీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ స్కోరింగ్ కూడా డైరెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవి ఒక్కసారి మళ్ళీ మీరు రివిజిట్ చేసుకోండి, ఒకసారి రివిజన్ చేయండి. సో నెక్స్ట్ ఏంది మనకి బోనస్ క్విక్ రివిజన్స్లో ఏమేమి ఉన్నాయి టాపిక్స్ మనకి, కైనమెటిక్స్ ప్లస్ న్యూటన్స్ లాస్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఆసిలేషన్ అండ్ వేవ్స్, ఫోర్త్ వన్ ఇస్ ద ఎలక్ట్రోస్టాటిక్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ ద కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ రే ప్లస్ వేవ్ ఆప్టిక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఆటమ్స్ అండ్ సెమీ కండక్టర్స్. సో ఈ చాప్టర్స్ ఒక్కసారి మీరు క్విక్ రివిజన్ అనేది చేసుకుంటే మీరు తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ చేయాలి. నేను చెప్పాను స్టార్టింగ్లోనే కొన్ని స్ట్రాటజీస్లో చెప్పాను, ఎపిసోడ్ ఈస్ నథింగ్ బట్ less time doing numericals more. You need to do more numericals in less time. Suppose I'm taking 1 minute of time. In 1 minute of time, you need to do at least 2 to 3 numericals. That will be good for you. ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది ఇక్కడ. సో ఇది బాగా గుర్తుంచుకోండి మీరు, ఓకేనా. సో ఇది, సో ఇవి మనకి ఓన్లీ కొన్ని టిప్స్ చెప్తున్నాను, ఎందుకంటే మనము ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్కి వచ్చాం కాబట్టి ఇంకా మనకు టైం కూడా లేదు కాబట్టి. సో ఈ టిప్స్ని కొద్దిగా ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మీకు మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఎగ్జామ్ని ప్రశాంతంగా రాస్తారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ అండ్ హోపింగ్ దట్ యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్ బిలో లైక్ 1000 ఆర్ బిలో 500, ఓకేనా, అండ్ యూ విల్ గెట్ ఎ బెస్ట్ కాలేజ్ డెఫినెట్లీ. సో దీస్ ఆర్ ద టిప్స్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ మినిట్ స్ట్రాటజీ సెషన్ అన్నమాట. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.